ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదాంత్ అన్న టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదాంత్ టీవీ. అన్న ఎట్లా అంటాడు అంటే మంచి మంచోళ్ళని కూడా బార్లా తీసుకొని తాపించి మరి ఇంటర్వ్యూ చేస్తాడు అన్న. అంత మంచోడు అన్న. నేను చెప్పిన ఒకటే. పర్సన్ బాయ్స్ టీమ్ లో ఎందుకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అంటే నువ్వు ఏం చెప్తావు? అవుతున్నాయి. రీజన్ ఏమంటావు? నో రీజన్. అన్న మీద ప్రేమ ఉంటూ ఉంటారు, చేసుకుంటారు, లేకపోతే పోతారు. ఇమ్రాన్ అన్న దగ్గర మీకు బాగా నచ్చిన 2 విషయాలు, బాగా నచ్చని 2 విషయాలు చెప్పాలి. నిజంగా మనసు మీద ఒట్టేసుకొని చెప్పాలి. అన్న రైక లోపల పెట్టినది బయట చెడ్డ విషయాలు లేవు. బాబా బాబా కమల్ హాసన్ వద్దనా లేవాలా? నటనకు నవతారగని యువత జాలిగుండే అన్నది. ఇప్పుడు చేపలు పట్టినారా? జాలి వెళ్ళా మంచి అంటే జల్దీగా అరిగిపోతారు అన్న. పైసా రాబోయ్ అన్న కరగానికి ఊకే. సూపర్. చెడ్డ విషయాలు 2 అందరిని ఈజీగా నమ్ముతాడు. సూపర్ సూపర్. ఇంకోటి ఈయన కూడా అట్లనే నమ్మి అనుకోలేదా? ఇప్పుడు అగ్గిపెట్ట మధ్య 2-3 సీన్లు అయినాయి, పెద్ద పెద్ద అయినాయి. అంటే ఇక ఓవర్గా కొట్టుడు కానీ ఇట్లా చేసుకుని కొట్టుకుని ఇట్లా అయినాయి కదా. అట్లాంటివి అయినప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడా ముందే ఇక ఎక్కువ చేయకుండా? అరే అన్న మీరు అగ్గిపేట మచ్చని మేము ఇట్లా చేసి అవునవును మజాక్ చేసి చూసారు. అగ్గిపేట మచ్చ మమ్మల్ని కొట్టింది మీరు చూడలే. కొరికిండు కదా చూసినాం. నా కన్ను మీద గుద్దిండు. నేను 2 రోజులు అనుకున్నా పట్టు అనుకుంటా నేను వంగుతావు. ఇమ్రాన్ అంటే వేరే, వీళ్ళు వేరే. ఇమ్రాన్ అంటే వేరే అంటే మొగుడు. ఈ ఛానల్ వేసిందంటే నా వీడియో వాళ్ళని. మనొంది లేపింది నువ్వే. నేనే. నాది. నీ లేచింది నా వాళ్ళని. అయ్యో ఫ్రాక్ బాగుంది. ఉప్పల్ వాళ్ళు ఒక 4-5 నెలలు వీడియోలన్నీ బంద్ చేసి ఫుల్ గడ్డంతో 6 ప్యాక్ వేసుకొని ఫుల్ హెయిర్ తోటి బయటకు వస్తే ఎట్లా గుర్తుపట్టాడు. గుర్తుపట్టరు. అబ్బాయిలా ఉంటాడు కదా అప్పుడు. ఉంటాడన్నా. అబ్బాయే కదనా. బాలక్క మీరు ఇట్లా ఊకే మజాకులు చేసి మీ మైండ్ అంతా దాంట్లోకి దిగిపోయింది. అవునా? ఎవరికైనా మంచి పిల్లకి ఐ లవ్ చెప్పిన కూడా ఏ జోక్ బాగుంది. గంగుకి యాటిట్యూడ్ వచ్చిందా బాబు? నువ్వు చెప్పాలి. ఆ రోజు గంగుకి ఈ రోజు గంగుకి డిఫరెన్సెస్ ఏంది? అప్పుడు జర సిగ్గుతో ఉండే, ఇప్పుడు జర సిగ్గు శరం మొదలేసుకొని. ఎంతవరకు చదువుకున్నావు గంగు? డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా చదివినాను. సో A+B² ఇవన్నీ పర్ఫెక్ట్. 100% వస్తాయి నాకు మ్యాథ్స్. A-B² ఒకసారి చెప్దావా? A² - B². అదే కాదా? ఏ ఇద్దరు లేదురా. నేను అన్న చెప్పమంటే చెప్పిన అట్లా. A+B² అని అన్నది కానీ A-B అడిగినావు. తెలుగులా ఒక పద్యం చెప్పు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బాబు ఈ చిన్న వయసులో డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినావు కదా, ఒక పరిస్థితికి వచ్చి నువ్వు ₹1 కూడా సంపాదించుకోకపోతే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? అంటే డబ్బు మీద నీ ఒపీనియన్ ఏంటి? అంత పరిస్థితి వచ్చేటట్టు చూడాలి ఇమ్రాన్ అన్న. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో అన్నీ తెలుసు. అలా చెప్పాలా? ఆ మక్క అవుతుంది. అన్నాడు. గర్ల్ ఫ్రెండ్ లేదన్నా. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా.
ఈరోజు మన ముంగట ఎవరున్నారంటే పరిశాన్ బాయ్స్ పరిశాన్ చేయనీకి ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఎవరిని పరిశాన్ చేస్తున్నారు, ఏంది కథ, వాళ్ళ మంది మా పరిశాన్ వదిలేరు కానీ నువ్వు ఎందుకు బక్క అవుతున్నావు అనేది పోరి మీద చింత పెట్టుకున్నావా, ఎందుకు ఇట్లా అవుతున్నావు? అయ్యో ఎందుకు బక్క అవుతున్నావు, నిజం చెప్పాలా అబద్ధం చెప్పా? నిజం చెప్పాలా? నువ్వు అందరికి ఇట్లా మదాక వద్దా? మనస్ఫూర్తిగా చెప్పేస్తా. నేను ఎందుకు అడుగుతున్నావు నీకు తర్వాత చెప్తా. నేను లాస్ట్కి చెప్తా అయితే ఎందుకు బక్క అవుతా. అదేంది చెప్పకరా నీకు తెలియదు, అట్లనే ఉంటుంది అది. అయితే నాకు ఒక్క విషయం అసలు క్లారిటీ లేని విషయం ఏం తెలుసా, మీరిద్దరు ఏదైనా నిలబడరు అనుకో, ముంగటోడు ఎప్పుడన్నా అని కావాలని చెప్పి అని బుల్లి చేసే ప్రయత్నం చేస్తారు. సో మీరు అనుకున్న బుల్లి వేరు, నేను చెప్పే బుల్లి. నువ్వు అనుకున్న బుల్లి వేరు, మేము అనుకున్న బుల్లి వేరు, కలిసి అనుకుంటున్నాం. అయితే అట్లా చేసేటప్పుడు అట్లా చేసినాక మళ్ళీ ఆఫ్ కెమెరాకి వచ్చినాక వాళ్ళకు చెప్తారా ఇది కావాలని చేసినాము వదిలేసేయి మనసు మీద తీసుకోకండి అని? కొంతమంది మనసు మీకు ఫీల్ అవుతారు చూడు, ఫీల్ అయిన వాళ్ళకి చెప్తాము, లేకపోతే ఇట్లా లైట్ తీసుకున్నాం మనం అట్లా ఉన్నటోళ్ళకి లైట్ తీసుకుంటారు. రాగిపేట మచ్చుడు తెలియదు ఏముందా ఇక ఆయనకి అట్లాంటి వాళ్ళకి చెప్పం. ఏం చెప్పారు? వాళ్ళు అట్లనే ఉంటారు, మన రూమ్ లోనే అనుకోండి 20 రోజులు మనకి తెలియదు అని ఎట్లుంటో. అమ్మో కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది కొడతారు కూడా. ఇవన్నీ భరించాలి, ఏం చేస్తాం మనం చేసే లెక్కలకి వాళ్ళు కొట్టేడికి తప్పులేదు. అండ్ ఇప్పుడు బయట ఎవడన్నా ఒక మాట అంటే ఊకొని గంగు వీడియో ముంగట కూడా మన అన్న కూడా దాన్ని రిసీవ్ చేసుకునే మనసు ఉన్నది వాస్తవం. అన్న నా దగ్గర ఇప్పటిదాకా ఎంతమంది కలిసి అందరిని అడిగానా, నేను మంచిగానే మాట్లాడతా. ఎవ్వరు వచ్చినా నేను ఎక్కువ అరైతురే కూడా ఎవరిని కొట్టా, మంచిగా ఉంటా. నేను వాళ్ళతో మంచిగా ఉంటా, వాళ్ళు నాతో మంచిగానే ఉంటారు. ఓకే, నీకు ఇది క్వశ్చన్. ఒక టైంలో నీకు గంగు నీకు ఒక టైంలో ఎక్కడికో ఓకనా నువ్వు కొన్ని సంవత్సరాలు వెనుక ఒక 5,000 వెనక కన్నావు కానా? లేదు కూర్చో, జీవితం వెనుక పోదాం. జీవితంలో కష్టమా, టైం మిషన్ కావాలేమో నాకు. రైట్, ఫ్యూచర్ వెనక ఒకసారి గుర్తు చేసుకో గంగు, 5,000కు 2,000కు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు నీకు తెలుసు, చేసినావు. కానీ ఈరోజు 5,000 2,000 అంటే పెద్ద ముచ్చట కూడా కాదు నీకు. సో ఇదంతా ఎవరి వల్ల వచ్చిందా నువ్వు అనుకుంటున్నావు? ఇమ్రాన్ వల్లనే వచ్చిందన్న, అది అందరికీ తెలుసు, నా మనసుకు తెలుసు అన్న, అది అన్న వల్లనే వచ్చింది. ఇమ్రాన్ అన్న వల్ల వచ్చింది, కరెక్ట్. ఓకే, నైస్, బాగుంది. ఇమ్రాన్ అన్న వల్ల నీకు ఈ స్టేజ్కి నువ్వు వచ్చినావు. ఇమ్రాన్ అన్న ప్రజల వల్ల వచ్చారు. సో ఈ ప్రజల మీద నీ ఒపీనియన్ ఏంది? వాళ్ళు ఉంటేనే ఇమ్రాన్ ఉన్నాడు, ఇమ్రాన్ ఉంటే మేము ఉన్నామన్న. అలాంటి ప్రజల నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళని కావాలని సతాయించడం ఎంతవరకు కరెక్ట్? ఎవరిని? మీరు మిమ్మల్ని నవ్వుపియాలని మేము చేస్తాం, కానీ మా అంతలో మేము అలా నచ్చేయమా అన్న, కాల్చుకొని అయితే చేయమన్నా. ఏదో ఒకటి మీరు నవ్వాలని చెప్పి మేము చేస్తాం, అట్లా అని చెప్పి వాళ్ళని చంపం కానా, అంత డిస్టర్బ్ చేయం. మళ్ళీ వాళ్ళకి తిండి అట్లనే ఉంటుంది, వాళ్ళని చూసుకోవడం అట్లనే ఉంటుంది, వాళ్ళని మెయింటైన్ చేసుడు అట్లనే ఉంటుంది. సో తిండి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, బాబు గంగు రోజు ఎన్ని పూటలు తింటాడు? సో నీకు ఇట్లుంటాడు కానీ నీకు తిన్నాడన్నా? అవునా? అరే దిస్ ఈజ్ ఆల్సో ఇంగ్లీష్ మీకు రాదేమో. అవునవును. ఇది ఎందుకు వచ్చింది నీకు? ఏంద్రా ఇది? వేరే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది. ఏంద్రా? తిండి వల్ల అయితే రాలేదు. ఓకే, పొద్దుగాల ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే గంగు రోగాలనే అనుకోగల, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏం ప్రాబ్లమ్స్ వల్ల? ఏం లేదానా, నేను నిద్ర ఎక్కువ పోతున్నా ఈ మధ్య. అప్పుడు బక్క ఉండేనా, ఇది ఈ సంవత్సరమే నేను ఇట్లా అయిపోయినా. ఎందుకంటే కాదు, ఇమ్రాన్ అన్న మస్తు సతాయిస్తారంటే ఎందుకు అట్లా? మస్తు సతాయించమంటే అన్న లేక ఉండడానా, ఒక దోస్తు జర ఫ్రెండ్ లేక ఉంటాడు కాబట్టి జర టైం పాస్ ఎక్కువ చేస్తుంటాం. అంటే అరే వీడియోలు చేయండి పోయి దండి పోయి వీడియోలు చేద్దాం, కాంటెంట్ చేద్దాం, మస్తు మజా చేద్దాం అంటే దోస్తులతో తిరుగుడు, ఊకే సతాయించుడు, టైం గుండకపోడు, ఇవి ఎందుకు చేస్తారు అన్న? అది ఏం తెలుసా? ఎందుకు తెలుసా? ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు మా ఊళ్ళకు టైం సెన్స్ ఉండదు, టైం సెన్స్ డెడికేషన్ ఉండదు అని చెప్తాడు. అట్లా ఏం లేదు. ఇప్పుడు నాది బస్సు అన్న, ఇక నాతో చిన్నప్పటికే మస్తు మంది తిరుగుతుంటాం, మేము మస్తు తిరుగుతుండే. ఇప్పుడు ఒకటేసారి ఏమైందంటే నాకు వాళ్ళ దగ్గర నేను చచ్చిపోయినట్టు అయిపోయిందన్న, నాది మొత్తం ఎవరి దగ్గర పోతలేను ఎక్కువ. అప్పుడప్పుడు ఏం చేస్తున్నా, ఇంత టైంలో కలవనికి ఎప్పుడైతే పోతానో అదే టైంలో నాకు ఫోన్ చేస్తాడు ఏడున్నావు అని. నేను అప్పుడే పోతా అన్న, ఏం చెప్తా నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చినా అని చెప్తా, అంతకు మించి ఏం చెప్తాను. ఇక బాబు రీసెంట్ గా బండి కొన్నట్టు నువ్వు, కంగ్రాచులేషన్స్. కొనిపించిండు అన్న, కొనిపించింది. మంచి క్లారిటీ ఉన్నావు. ఇట్లా 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 మాట్లాడమని చెప్పి ఇమ్రాన్ భాయ్ చెప్తాడా, ఇట్లనే మాట్లాడాలని కరెక్ట్. అరే ఓకే, సో బండి కొనిపించిండు. ఎంత బండి? ఎంత? 3 లక్షల? 6 feet ఉంటుంది. 6 feet 6 బుగ్గా కడ్డాడు ప్రోమోలా అయిపోయింది. పెడతా నీట్ గా, ఏం మాట్లాడుతున్నారు అరే కానీ. సరే చిచ్చి అట్లేం లేదు, చెప్పు ఎన్ని లక్షలు ఉంటుంది బండి? 3,50,000. ఓకే, 3 lakhs లో ఎన్ని జీరోలు ఉంటాయి గంగు? 5.
అరే అన్న మ్యాక్స్ మస్తు వస్తానా అవునా 19 × 15 ఎంత? అంటే నా దాకా రాలే అన్న పక్క గల్లీకి వెళ్ళిపోయింది. అయితే బాబు బండి కొన్నావు, ఇప్పుడు బండి నడపాలి చేయాలి అని కొన్నారా, లేకపోతే కాంటెంట్ కోసం క్రియేషన్ కోసం కొన్నారా? అన్నకు కూడా బండి ఉంది కదా, నాకు కూడా ఒక బండి ఉంటే ఉంటది కదా అని చెప్పి అన్న గిఫ్ట్ ఇచ్చాను. అయితే ఇప్పుడు మీ గ్యాంగ్లా కామన్గా ఏదైనా పార్టీస్ అయినప్పుడు ఇదంతా అయినప్పుడు మీ పరిషన్ బాయ్స్ టీమేట్ కన్నా పోతే జర తాగాలి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటారు జర. అట్లాంటి టైంలో మీరు దాన్ని ఎట్లా నెగ్లెక్ట్ చేస్తారు? అంటే ఇందాక మీరు అడిగిరు కదా తాగుతావా, అవును మేము తాగమని చెప్పినాం. అవును అంటే నిజంగానే తాగము. ఓకే ఎవరు తాగరు, తింటారు, అందరం తినేటోళ్ళ ఎవరు తాగరు. ఓకే థమ్స్అప్ తాగు. థమ్స్అప్ వేస్తావు, థమ్స్అప్లో తర్వాత మంది వేస్తావు. ఏ అదనా ఇప్పుడు కాదు తర్వాత తర్వాత ఉన్నది అన్న. ఇప్పుడు ఏంది 14 ఇంకా 5-6 ఏళ్ళు వస్తే వన్కి నడుపులు అవుతాడు. అయితే మీ పర్సనల్ లైఫ్లో దోస్తాన్ మీద గంగు సీరియస్గా చెప్పు, దోస్తాన్ మీద నీ ఒపీనియన్ ఏంటి గంగు? అన్న నాకు నేను ఏడున్నా నాకు ఫోన్ చేసి వస్తారా నా పక్క. నేనేమన్నా అడుగుదా, ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం పైసలు లేని వాళ్ళన్నా, ఇప్పుడు నేను కుళ్ళ చెప్తున్నా ఆ విషయంలో అయితే నేను వెనుక పోను. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేని పొజిషన్లో ఉన్నా ఏదో ఒకటి చేసి అందరం కలిసి కడదాం రా అన్నట్టు ఉంటుంది మన దగ్గర. ఏదైనా పార్టీ చేసినా కూడా అందరం కలుసుకొనే చేస్తాం అంతే. ఏం చెప్పాలన్నా రీసెంట్ టైమ్స్లో అంటే నాకు కొన్ని విషయాలు ఏం తెలిసినాయి అంటే చాలామంది నిన్ను డోకా ఇచ్చిర్రు, వాళ్ళందరికీ నువ్వు చూపియాలి ఏదో ఒక రోజు అని ఒక మైండ్ సెట్ తోటి ఉన్నావు. లే అట్లా ఏం లేదు, నాకు డోకిచ్చేటోళ్ళు లేరు అన్న. నేను ఎవరితోటి అన్న నేను కొట్లాటలే పెట్టుకున్నాను ఎవరితోటి. ఇప్పుడు ఇప్పుడు మీ కెమెరామెన్ ఉన్నాడు, ఒక 5 నిమిషాలు మాట్లాడిండు అనుకో, డైలీ ఆయననే ఫోన్ చేసి మాట్లాడుతాను నాతో, అంత టైం పాస్ చేస్తా కానీ లొల్లి పెట్టుకోను. అయితే మీ టీంలో ఈ పరిషన్ బాయ్స్ టీంలో ఎందుకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అంటే నువ్వు ఏం చెప్తావు? అండర్స్టాండింగ్ లేకనా, లేకపోతే మీ మైండ్ సెట్ కరెక్ట్గా లేకనా, దేనికి? కొంతమంది గురించి మాట్లాడుతున్నా పేర్లొద్దు, డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి మీ దాంట్లో. అవుతున్నాయి. రీజన్ ఏమంటావు? నో రీజన్, ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకుంటారు. ఓకే అది కనబడుతుంది. అడగరా నువ్వు, ఇడు మీ తమ్ముడు ఇంకా చెయ్యి బాబు చెప్పనా ఏమిస్తుండు అలా చెప్పనా? అరే వద్దా, అరే వద్దాక ఆ మక్క అవుతుంది. అరే ఇది ఎక్కడ ఉందిరా కథ. ఏ నేను ఎట్లా అంటావు ఇగో గర్ల్ ఫ్రెండ్ లేదన్న. నువ్వు అంటే చూస్తున్నావు ఎందుకు భయపడుతున్నా అంటే మళ్ళీ చెడ్డలు కూడా రారు అన్న. నా బాధ అది, ఎవరు వస్తలేరు ముందే ఇట్లున్నా. ఏ మంచిగానే ఉంది, బాగున్నావు. ఏంది అడిగితే చెప్తున్నావు, ఈయన పిలిచి వస్తా అడిగితే పోతా ఇక్కడ మంచిగా. డిస్టర్బెన్సెస్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇగో అన్న ఎవరిదా వాళ్ళన్న, అన్న మీద ప్రేమ ఉంటూ ఉంటారు చేసుకుంటారు, లేకపోతే పోతారు అంతే. మీకు చాలామంది ఇప్పుడు మనోడు ఉన్నాడు, నేను 2-3 సార్లు క్వశ్చన్ అడిగిన ఏమని, అరే ఎంతమంది అంటారు కదా ఎందుకు ఇది అంత అవసరం అని అంటే, అవును నా చుట్టాలు కూడా అన్నారు, మా ఇంట్లో కూడా అన్నారు. అంటే ఇంట్లో అంటే చుట్టాలు అన్నారు, పక్కనోడు అన్నాడు, వాడు అన్నాడు, స్టడీస్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నాడు. కానీ నేను ఏం చదువుకోవాలో నేను ఇమ్రాన్ అన్నతో ఉండి నేను చేసుకుంటాను, మరో క్లారిటీలు ఉన్నాడు. నువ్వేం క్లారిటీలు ఉన్నావు? అట్లా చదువు అని కాదు, ఇమ్రాన్ అన్నతో జర్నీ. ఇక ఇట్లనే ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా మంచిగా పొజిషన్ పోతానేమో అని చెప్పి చిన్న ఆశ అయితే ఉందా. ఫైనల్ డ్రీమ్ ఏంది? ఒక సినిమాలో కమెడియన్గా వెళ్ళాలి అట్లేమన్నా? అట్లుందా? అట్లుంది కానీ ఏదున్నా ఏదైనా ఇన్కమ్ వచ్చే పని ఉంటే బాగుంటుంది. సో డబ్బు సంపాదించాలని చెప్పి మీరు అన్న మంచిగా నేర్పించింది ఇద్దరు. కథం అది ఉంటేనే కానీ ఎవరైనా వచ్చేది, వాళ్ళు అది ఉంటే కథమే, అది లేకపోతే కథమే. అది లేకపోయినా కథమే, అది ఉన్నా కథం అంతే. సో గంగుకు యాటిట్యూడ్ వచ్చిందా? బాబు నువ్వు చెప్పాలి. ఫస్ట్ రోజు గంగు మీ టీంలోకి వచ్చిన రోజు ఎప్పుడైతే ఒకడు వీడియో పెడితే ఆ వీడియో డిలీట్ చేయించిండో ఇమ్రాన్ భాయ్, ఆ రోజే కదా పరిచయం, కరెక్టే కదా? ఆ రోజు గంగుకి ఈ రోజు గంగుకి డిఫరెన్సెస్ ఏంది? అప్పుడు జర సిగ్గుతో ఉండే, ఇప్పుడు జర సిగ్గు శరం మొదలేసుకొని ఏ నాకు సిగ్గు లేదానా?
లేదు స్టార్టింగ్ లో సిగ్గుపడ్డాడు అన్న జర ఇప్పుడు సిగ్గు శరం లేకుండా అన్న వదులుకుండా ఉన్నాడు. వీడు ఏం మాట్లాడుతాడో పిచ్చాడు అరే ఫ్రీగా ఉన్నాడు. ఫ్రీగా ఉంటా నేను కొంచెం కామెడీ వేరే ఓకే అదే నువ్వు అప్పుడు బక్క ఉన్నాడు ఇప్పుడు దొడ్డు అయ్యండి అని ఏమని చెప్తావేమో అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా, నేను ఇంకా గెస్ చేసినా కానీ చెప్తాడే వీడు దొంగ లెక్కలు చెబుతురా. అయితే ఇప్పుడు మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అందరూ అభిమానుల్లా వచ్చి చేసేటోళ్ళు ఉంటే కొంతమంది తీటగాళ్ళు కూడా ఉంటారు, వచ్చి గెలుకుడు చేసుడు టైం పాస్ చేసుడు చేశారు. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఎదుర్కోవడం ఏం లేదు, వాళ్ళది ఎట్లా ఆన్సర్ ఉంటే మనది అట్లా ఆన్సర్ ఉంటుంది అంతే. వాళ్ళు మదాక్ ఆడితే మేము మదాక్ ఆడతా, వాళ్ళు సీరియస్లో పోయినా నేను మదాక్ ఆడుకుంటే వేసుకుంటా అంతే. వాళ్ళకి అర్థం కాదు కానీ పక్కన వాళ్ళకి అర్థమవుతుంది అంతేనా. ఎంతవరకు చదువుకున్నావు గంగు? డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా చదివినాను. సో A+B² ఇవన్నీ పర్ఫెక్ట్. 100% వస్తాయి నాకు మ్యాథ్స్. మ్యాథ్స్ చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్. A-B² ఒకసారి చెప్దావా? A² - B². అదే కాదా? ఏ ఇద్దరు లేదురా, ఏ లేలే నేను అన్న చెప్పమంటే చెప్పిన అట్లా. సరే ఫైనలే ఓకే డన్. అయితే మీ పర్సనల్ లైఫ్లో నువ్వు అందరినీ A+B² అని అన్నది కానీ A-B అడిగినావు. ఏ రాగానా ఏం లేదులే. సరే అయితే బాబు నువ్వు నీ లైఫ్లో ఈ చిన్న వయసులో డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినావు కదా, మరి ఒక టైంకి ఒక పరిస్థితికి వచ్చి నువ్వు ₹1 కూడా సంపాదించుకోకపోతే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? అంటే డబ్బు మీద నీ ఒపీనియన్ ఏంటి, మనీ మీద నీ ఒపీనియన్ ఏంటి? అర్థం కాలే అన్న మళ్ళీ ఒకసారి చెప్పు. పైసా ఇప్పుడు చిన్న వయసులో నీ వయసులో ఉన్న వాళ్ళకు ₹100 నోటు ఉందంటే అబ్బా, ఒక 500 నోటు ఉంటే అబ్బా, కానీ నీ దగ్గర అసలు డబ్బుకు కొదవలేదు. ఎంత అడుగుతాను ఇమ్రాన్ అని ఇస్తాడు, బండ్లు లక్షలు పెట్టి బండ్లు కొంటున్నావు. ఇప్పుడే సడన్గా ఒక టైంకి వచ్చి నువ్వు జీరో అయిపోతే ఆ రోజు నువ్వు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటావు? డబ్బు మీద నీ ఒపీనియన్ ఏంది, మనీ మీద? నాకు అర్థం కాలే అన్న నిజంగా. అరే ఇప్పుడు నువ్వు మూలగ పడ్డవరా పోయి, రూపాయి లేదు, నీ పేరు లేదు, నీ జిందగీ అసలు ఏం లేదు, నీ దగ్గర ₹1 లేదు, నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు, మళ్ళీ పైసలు ఎట్లా సంపాదిస్తావు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, మళ్ళీ స్క్రాప్కి వెళ్ళి ఎట్లా స్టార్ట్ అవుతావు? నాకు అంత పరిస్థితి వచ్చేటట్టు చూడాలి ఇమ్రాన్ అన్న, ఆడదాకా వచ్చేటట్టు చూడాలి. మంచి ఆలోచించాడు వీడు, పాయింట్ బాగా కొడుతుంది వీడు. నేను కూడా ఏదైనా పెద్దది కొట్టాలి, ఎమోషనల్ అయిపోవాలి పబ్లిక్ అంటావా? లేలే. ఓకే గంగు నీ ఫ్యామిలీ గురించి చెప్పు. మమ్మీ, నేను, చెల్లె స్టడీస్ అన్న. మమ్మీ నేను చిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డాడీ అనిపోయాడు. చిన్నప్పటికేనే మా అమ్మ అసలు మస్తు ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నా, ఏడైపోలే మస్తు కష్టపడ్డది అన్న. అన్ని పనులు చేసింది, చేయని పనులు లేవు. ఇప్పటికీ బట్టల షాప్లో పనిచేస్తుంది మా అమ్మ, ఇప్పటికీ చేస్తుంది. నన్ను ఇప్పటిదాకా ఇంతవరకు అసలు ఏ లోటు లేకుండా ఒక బట్టలో కూడా, అంటే ఈ మధ్య అడుగుతలే ఇప్పుడు నేనే కొనుక్కుంటున్నా అని, చిన్నప్పటికీ మస్తు కష్టపడి ఈ రేంజ్ దాకా అసలు ఇంత దాకా పెంచుడు అన్న. ఇంత పెద్ద కొడుకు నేను మొన్న కూడా పని చేయకపోనా, ఏది ఆ కొరియర్ ఒకటి చేస్తుండే, అప్పుడు కూడా నన్ను ఏమన అడగకపోవు. ఇప్పుడు ఇచ్చే పైసలు, ఇప్పుడు ఇమ్రాన్ చేయలేక నాకు ఏవైతే పైసలు వస్తాయో దాని మీద కూడా ఆశపడదు అన్న. ₹1 ఆశపడదు, నా పైసలు నాకే. నువ్వని ఇస్తావా ఇంట్లోకి? తీసుకోను, మనకి ఇవే ఎక్కువైపోతాయి అన్న. ఇన్స్టాగ్రామ్ అవి వస్తాయిగా, అదే ఎక్కువైతాయి, అవి ఇంట్లోకే ఇచ్చేస్తాను. అవి ఇప్పుడు చిట్టీలు నడిపిస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చెల్లె పెళ్లి చేద్దామని అట్లా చేస్తున్నాం. సూపర్ ఇంట్లో ఆడబిడ్డ దాని గురించి ఆలోచించే మొగోడు ఒకవేళ ఆలోచించకపోతే అసలు మన మొగతనమే కాదు. నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ ఇచ్చినావు. అయితే ఇప్పుడు ఈ లైఫ్ అంతా చూసినావు కదా, మమ్మీ కష్టపడడం ఇదంతా చూసినావు కదా, ఈ రోజు నీకు వచ్చిన డబ్బులతోటి అమ్మ పనికి వెళ్ళకు అని చెప్పొచ్చు కదా? 100% చెప్పినా. ఏమంటది? నాకు ఎవ్వరిది వద్దురా, నా కాలం మీద నేను నించుంటా, నువ్వు మంచిగా బతుకు చాలంటది. అవునా? చెల్లి బాగా చదువుకుంటుందా? అందరు మంచిగా చదువుతారా? ఓకే సూపర్. అయితే నువ్వు మీ ఫ్యామిలీ గురించి చెప్పు. తెలుసా ఆల్మోస్ట్ అందరికి యూట్యూబ్లో ఉంది కాబట్టి, బట్ నీ సైడ్ నుంచి. నేను, మా డాడీ, మమ్మీ, ఇద్దరు అక్కలు. అండ్ ఇప్పుడు కొన్ని వీడియోస్లలో మీ సిస్టర్ని ఎవరో ఏమో అన్నారని చెప్పి మీరు వీడియోలు పెట్టుకొని పోతారు కదా, స్క్రిప్టెడా రియల్గానే ఉంటుందా? అండ్ అంటే అందుకే బ్లర్ చేస్తారేమో ముంగటోన్ ఫేస్ కదా. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అరే ఇదంతా అవసరమా, ఈ యూట్యూబ్ అవసరమా, ఇదంతా అవసరమా అని చెప్పి పరిస్థితులు మాట్లాడుకోరా? లేదు, ఎప్పుడు అట్లా ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు. అండ్ మీ సిస్టర్ ఒక వీడియోలో మాట్లాడుతూ మీ డాడీ తాగుతాడు అని చెప్పి ఒక 2-3 సార్లు చెప్పింది. అది నాకు ఎందుకో నెగిటివ్ అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే పర్సనల్ లైఫ్ని ఎందుకు పెట్టుకోవాలి బయట అని అనిపించింది. ఇలాంటి దాని మీద నువ్వేమంటావు? వ్యూవర్షిప్ కోసం అట్లా మాట్లాడతావు. మీ డాడీ అయితే మంచి ఫ్రెండ్లీ ఉంటాడని తెలుసు, ఎందుకు మాట్లాడతారు ఇట్లాంటి పర్సనల్ విషయాలు? ఏమో మీకు తెలియక మాట్లాడింది ఏమో. ఓకే, నువ్వు కూడా మీ డాడీని మా సదాయిస్తావు.
డాడీ సతాయిస్తా ఖుషి కూడా చేస్తా. సరే రీసెంట్గా మీ డాడీని కృషి చేసిన సిచ్యువేషన్ ఏం చెప్పు. బర్త్డే రోజు మందు బాటిల్ ఇచ్చిండు. ఫుల్ బాటిల్ ఇచ్చిండు. కాదబ్బా నాకు అర్థం కాదు, తాగొద్దు డాడీ అని ఎందుకు చెప్పు. అవద్దంటే మా డాడీ సంతోషం ఇక వద్దనలేం కదా. కానీ డాడీ లైఫ్ టైం హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే తాగొద్దు కదా. అలవాటు అయిపోయింది అన్న ఇక. తాగుతూనే వీళ్ళ డాడీ హెల్తీగా ఉంటాడు. ఓకే, మద్యపానం హానికరం కాదు, మద్యపానం ఆనందానికి కారణం. మద్యపానం అందరికి చెప్తున్నా, మద్యపానం ఆరోగ్యానికి హ్యాపీకరం. ఎందుకు తాగు మరి, నువ్వెందుకు తాగు? అంటే ఇంకా అలవాటు చేసుకోలేదు జరా, చెల్లెపిల్ల అయినాక మొత్తం అన్ని అన్న ఇంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ మొత్తం అయిపోయినాక అప్పుడు స్టార్ట్ చేస్తా. ఇప్పుడు మీ టీంలో ప్రతి ఒక్కరూ సొంత ఛానళ్ళు అని ఒక ఇది వెళ్తుంది. సొంత ఛానళ్ళు పెట్టుకోగానే ఏదో ఒక సిచ్యువేషన్లో ఇమ్రాన్ అన్నతో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఇదే జరుగుతుంది మ్యాక్సిమం, అవును కదా. సో ఇట్లా మీ సొంత ఛానళ్ళు మీకు కూడా ఉన్నాయి. సో మీరు ఆ సొంత ఛానల్ అని ఎట్ ది సేమ్ టైం ఇమ్రాన్ అన్న కాంటెంట్ ఎట్లా మేనేజ్ చేస్తారు? అర్థం కాలే. ఇప్పుడు ఆ వీడియోలలో ఈ వీడియోలలో ఎట్లా మేనేజ్ చేస్తున్నా అడుగుతున్నా. ఫస్ట్ మాకు అన్నం పెట్టేది పరేషాన్ బాయ్స్ ఛానలే, బాయ్స్ మెయిన్. అలా చేసినాక ఇప్పుడు ఫ్యామిలీ ఛానల్ చేసినాకనే మనది, అలా పడితేనే మనది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ, తర్వాత ఏమన్నా లేదన్నా పరేషాన్ బాయ్స్ ఛానల్ లేనిది ఇవేవి లేవానా. అయితే ఒక ఇంటర్వ్యూలో నల్గొండ డాన్సర్ శరత్ నీ ఫ్రెండ్ అని చెప్పినావు కదా, ఫ్రెండ్ కదా? అవునా? అయితే ఇప్పుడు ప్రజెంట్ మన పరిస్థితి ఏంది? హ్యాపీగా ఉన్నాడు అన్న, టాటోస్ వేసుకుంటాడు, షాప్ కూడా రీసెంట్గా ఓపెన్ చేస్తుండు. మళ్ళీ మనోడు ఏమో వీడియోస్ కొన్ని అవి తీస్తుంటాడు కదా, అమ్మాయిలతోటి తిట్టడాలు చేసడాలు ఇలాంటివి చేస్తుంటారు కదా. ఈ కాంటెంట్ వద్దురా, మంచి కాంటెంట్ చేయండి అని చెప్పి ఎప్పుడైనా నువ్వు సజెషన్ చేయడం కానీ ఇలాంటివి చేసినావు? ఇప్పుడు మన కంటెంట్ మనది, శరత్ కంటెంట్ శరత్, మనం డిస్టర్బ్ చేయలేమన్న. శరత్ ఎందుకు నీ కాంటెంట్లకు రాడు? ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? 100% వస్తాడు అన్న, రావడం కాదు 100% వస్తాడు. మాకు టైం కుదురుకోదు అన్న. ఇప్పుడు అన్న మనము ఒక 10 days ఇంటికాడ చేసినాం అనుకో, 20 days టూర్ కానీ అట్టనే వెళ్ళిపోతాం, ఆనే అయిపోతుంది. శ్రీశైలం ఎక్కువ ఆల్మోస్ట్ ఆనే. పరిషాన్ బాయ్స్ కానీ లేకపోతే ఇమ్రాన్ అన్న దగ్గర కానీ ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు అనుకో, మీకు కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది అని ఒకటి నడుస్తుంది బయట, నిజమా? ఆ పబ్లిక్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇదే ఇంటర్వ్యూలో పెట్టి బబ్బు గంగు గురించి చెప్పాను, వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారని చెప్తే అప్పుడు మాట్లాడదాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు? 100% ఎంకరేజ్ చేస్తాం అన్న, అట్లా ఏం లేదు. ఇమ్రాన్ అన్న మన ముఖాలు ఎట్లాగో బోరు కొడుతున్నాయి, వేరే వాళ్ళు మనకు కూడా రావాలని ఉంటుంది అన్న. వాళ్ళ మీరు బోర్ కొట్టుడు అంటే ఇంటర్వ్యూ బోర్ అయిపోతుంది. మీరు కాంటెంట్లు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇమ్రాన్ అన్న దగ్గర మీకు బాగా నచ్చిన 2 విషయాలు, బాగా నచ్చని 2 విషయాలు చెప్పాలి. గడ్డము కళ్ళు. చూడు మళ్ళీ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇమ్రాన్ అన్నకు బటన్ ఎత్తుందని చెప్పాలని ఏం చెప్పాలనుకుంటున్నారు? గడ్డమన్నారా? సరే నువ్వు చెప్పు. మంచి మనసానా, ఇప్పుడు తిట్టిండు అనుకో, రేపు పొద్దున మళ్ళీ మాట్లాడతాడన్న. మనకి ఉంటుంది ఇక, మనం పిచ్చలో కాబట్టి మనకు అన్ననే ఫోన్ చేయాలా, అట్లనే ఉండాలి అన్నట్టు మనం మాట్లాడతాం. మీరు అట్లా ఉంటారా? మొత్తం లేదు అన్న వేయాలా తిట్టిండు అన్నట్టు మీరు మనం అడుగుతాం. ఇది కూడా ఇట్లా చేస్తాడు దొంగాడు, దొంగ. సరే ఇంకొక మంచి విషయం ఏదన్నా మనసు, ఓకే ఇంకొక మంచి విషయం, ఇంకో మంచి విషయం చెప్పారా? అన్ని నేను చెప్తాను. 2 నువ్వు చెప్పు, 2 ఆయన చెప్తా. ఇంకొక మంచి విషయం చెప్పు. అంటే పబ్లిక్ బయట ఎవరైనా కలిసి మంచిగా రిసీవ్ చేసుకోడు, ఇంత ఉంటాయన్నా. చెడ్డ విషయాలు, నీకు నచ్చని విషయాలు నిజంగా మనసు మీద ఒట్టేసుకొని చెప్పాలి. ఓకే అన్న, రైక లోపల పెట్టిన బయట చెప్పు. చెడ్డ విషయాలు లేవు. లేదు 2 చెప్పాలి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషి తప్పు చేస్తాడో, లేవు అంటే ఇగో దేవ్ బా కమల్ హాసన్ చెప్పు కాక 2 విషయాలు. మన మస్తు బాధ అనిపించింది అన్న. ఎందుకు? చిన్న విషయం చెప్తాడు ఏదో బాధ అనిపించింది, మస్తు బాధ అనిపించింది అన్న. చెప్పలేను, నేను చెప్తాను, మీ అందరు బాధపడతారు రావని నేను చెప్తలేను. వద్దనా, లేవానా, నిజంగా లేవానా, వీడు చెప్పేదాకా ఆలోచించుకుంటా, అప్పుడు చెప్పేస్తా. అంటే మనోడైతే ఓపెన్ గా చెప్పేశాడు, మనోడు దిల్దారు ఉంటాడు. 2 మంచి విషయాలు తన లేదు, నువ్వు ఆలోచిస్తాను కదా. బాధ బాగాలేదు. 2 మంచి విషయాలా? జాలిగుండె అన్నది. ఇది ఎక్కడిది? జాలిగుండె. మరి ఇప్పుడు చేపలు పట్టినారా? జాలిగుండె యాక్టింగ్ చేస్తుంది. అదే మంచి మనసు అని చెప్తున్నావు. మంచి మంచి అంటే జల్దీ కరిగిపోతారు అన్న, కరిగిపోతాడు, మంచి కరిగిపోతాడు అన్న కరగానికి ఊకే. తర్వాత ఇంకోటి చెప్పు. ఇంకోటి ఇక అన్న ఎట్లుండో మమ్మల్ని కూడా అట్లనే ఉండాలని చెప్పి ఆలోచిస్తాడు. సూపర్. చెడ్డ విషయాలు 2 అందరిని ఈజీగా నమ్ముతాడు.
సూపర్ సూపర్. ఇంకోటి ఇంకేం లేదు. ఈయన కూడా అట్లనే నమ్మిండు. నేను అనుకోలేదు మీ ఇద్దరు అట్లే నమ్మిండు కదా. ఓకే సూపర్. నువ్వు చెప్పు అప్పట్లో అయిపోయింది. మళ్ళీ చెడు చూడండి ఉన్నది చెప్పిండు చెడు విషయాలు. అన్న నా దగ్గర ఎప్పుడు ఏం చేయలే అన్న, నిజంగా ఏం చేయలే. అబ్బా ఏందిరా నిజంగా చేయలే అన్న, ఒప్పుకుంటా. దానికి ఎందుకు చెప్పు, ఇంకోసారి ఏమంటే నేనే ఫోన్ చేసి చెప్తా. బాయ్స్లా మీ ఇద్దరు రెగ్యులర్గా ఉంటారు, మ్యాక్సిమం గొడవలు పడకుండా ఎవరైనా ఉన్నారంటే మీ ఇద్దరు ఉంటారు. వాళ్ళు వీళ్ళు చేంజ్ అయినప్పటికీ మీ ఇద్దరు అయితే ఖచ్చితంగా ఉంటారు. మీ ఇద్దరిలో కానీ మీ బాయ్స్లో కానీ ఎక్కువ డబ్బు పిచ్చిన వాళ్ళు ఎవరు? ఇదేం క్వశ్చన్ అన్న? డబ్బు మీద అందరికి పిచ్చి ఉంటుంది అప్పుడు ఉంటుంది అన్న. అంటే ఎక్కువ డబ్బు మీద ఎవరికి పిచ్చి ఉంటుంది అంటే డబ్బు మీద పిచ్చి లేని వాళ్ళు ఉన్నంత మాత్రం తప్పు కాదు, కానీ డబ్బు పిచ్చిన వాళ్ళు ఇది ఒక్క క్వశ్చన్ లోపల ఇమ్రాన్ వండుకోడు, ఆయన పిలిచి అడితే మంచి ఉంటుంది. ఆయన అడిగిన ఆల్రెడీ. ఎవరి పేరు చెప్పాడు అన్న 100% అయితే మా ఇద్దరి పేరు చెప్పాడు. మాకు తెలుసు డబ్బు పిచ్చి ఎవరికి లేదన్న మా దగ్గర. నాకు తిండి పిచ్చి తప్ప ఏం లేదన్న. నేను అప్పుడు పప్పు తీసుకోవాలా అంట, పప్పు తీసుకోవాలా అంట, ఏమైనా అడుగుతా మండ చేసుకోండి బండి ఓకే. ఎందుకురా మా దగ్గర నిజం ఎప్పుడు నీ మనస్ఫూర్తి ఎప్పుడు తినిపిస్తాను ఏదాగా నేను చచ్చిపోతారా. ఓకే అయితే మీ ఇద్దరు ఎవరన్నా కాంటెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు అగ్గిపెట్ట మధ్య 2-3 సీన్లు అయినాయి, పెద్ద పెద్ద అయినాయి. అంటే ఇక ఓవర్గా కొట్టుడు కానీ ఇట్లా చేసుకొని కొట్టుకుని ఇట్లా అయినాయి కదా. అట్లాంటివి అయినప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడా ముందే, ఇక ఎక్కువ చేయకండి చూసుకోండి, ఎక్కువ ముంగటోళ్ళని చెప్పేస్తుంటాడు కదా. అరే అన్న మీరు అగ్గిపేట మచ్చని మేము ఇట్లా అవునవును మజాక్ చేసి చూసారు. అగ్గిపేట మచ్చ మమ్మల్ని కొట్టింది మీరు చూడలే, కొరికిండు కదా చూసినాం లైవ్ లో. మమ్మల్ని కొట్టింది నువ్వు చూడలే. ఒక వీడియో పోలీస్ వీడియో ఉంటుంది, నా కన్ను మీద గుద్దిండు, నేను 2 రోజులు అనుకున్నా. పట్టు అనుకుంటా నేను వంగుతావు. 2 రోజులు అనుకున్నా, అది వేయలే మళ్ళీ మనం కొట్టింది చూపించుకోమన్నా. లేదు ఒక పోలీస్ ఒక ఆయన కానిస్టేబుల్ లా ఉంటాడు, అప్పుడు చాలా మంది గ్యాంగ్ ఉంటాడు, ఉరికిపిస్తారు చూడు, అప్పుడు కొట్టింది పెట్టినట్టు అల్ల కొట్టిండు, ఇంకో దాంట్లో కూడా కొట్టిండు, ఈయన కరెక్ట్ స్పాట్ లో అర్థం చేసుకోవాలి. ఇక మీరు అట్లాంటి కాంటెంట్ ఇక మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. సో ఫైనల్గా ఇంటర్వ్యూ అయిపోయింది, కథం అయిపోయింది. ఓకే తెలుగులో ఒక పద్యం చెప్పు, తెలుగులో ఒక పద్యం చెప్పు. కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ 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 రుచుల జాడ వేరయ్య పురుషులంద పుణ్య పురుష్ ఓకే జానిగా జానిగా చక్కెర బుక్ అది కాదురాబాయ్, తెలుగు కాదు అది, జానిగా ఇంగ్లీష్ వాడు కాబట్టి అది తెలుగు కాదు. పుణ్య పురుషు వేరయ్య చెప్తా నేను విశ్వదామి రామ వినుర వేమ. ఓకే నువ్వు ఏదన్నా మంచి తెలుగు పర్యానా చెప్పేస్తా నాకు గుర్తు. అరే నువ్వు ఏదన్నా ఒకటి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూంట్లో పెట్టావా గుట్టుకున్న మింగావా. అరే నీకు తెలియదు పాగలగాడు. గూటిలో పెట్టావా గుట్టుకున్న మింగావా చిలికేడికి పోయింది కోతేడికి వచ్చింది. గురు బ్రహ్మ గురు విష్ణు ఏ ప్రయత్నం చేయి. అరే మన గురువులను డిగ్రీ 3rd year వరకు చదువుకున్న గురువులను రెస్పెక్ట్ చేయాలి. రెడీ కళ్ళు మూసుకొని గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పేసుకొని ఎండ్ చేసేద్దాం మనం. చెప్పు వస్తుంది సరే నేను మెల్లగా చెప్తాను, నువ్వు చెప్పు, నాది కట్ చేస్తాను, ఒక్క పెడతా. కళ్ళు మూసుకో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మస్తు మైండ్ అయ్యో బయటకు వస్తలేవు, మైండ్లు ఉన్నాయి కానీ స్ట్రక్ అయింది, రీల్స్ దగ్గర స్ట్రక్ అయింది. ఇప్పుడు వేరే అట్లా. ఓకే ఈ మధ్యన ఇమ్రాన్ ఈ రైడింగ్ల మీదకి దీని మీద ఓడైతే నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. మరి ఓవర్ స్పీడ్ లో పోతున్నాడు, అస్సలు నచ్చలేదు. ఇక దాన్ని ఎందుకు మేము ఆపుతలేమంటే అన్నకు ప్యాషన్, అది ప్యాషన్ ప్లస్ బండే ఓకే. సో అదనమాట. హాయ్ అండి, నమస్తే. నేను ఉప్పల్ బాలు. నిజం చెప్పాలంటే బబ్బు డంగు రియల్ గా చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు వెళ్తుంటా వాళ్ళ షోలకు కాబట్టి. గుడ్ నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తులు, నాకు వీళ్ళంటే బాగా ఇష్టము. ఇమ్రాన్ అంటే వేరే, వీళ్ళు వేరే. ఇమ్రాన్ అంటే వేరే అంటే ఇమ్రాన్ మాకు టిక్ టాక్ నుంచి ఇమ్రాన్ మొగుడు అయినా నా భర్త అయినా కాదు, ఇమ్రాన్ ఈవెన్ నా ప్రాణం. మేము టిక్ టాక్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది టిక్ టాక్ నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్. మా మంది వీళ్ళైతే నాకు చాలా ఇష్టం. కాదు నేను మా ఫ్యాన్స్ అందరూ పప్పు నా కాలు మొక్కుతారు, చాలా మంచోడు. ఆడోళ్ళ మొక్కాలంటుండు. కానీ ఇదిగో ఈ గుడ్ ఈ ఛానల్ వేసిందంటే నా వీడియో వాళ్ళని.
మనొంది లేపింది నువ్వే. నేనే. ఓకే ఒట్టిగా లే- ఛానల్ లేపింది నేనే. ఇది నా మాట నీది లేపినా అంటాడు గంగు. నా ఛానల్ లేచింది అక్క. సో నువ్వు లేక అక్కడ చెప్పరా అన్న వల్లనే నా ఛానల్. నీ ఛానల్ లేచి నీది. నాది. నీ లేచింది నా వల్లనే. సో మచ్ అవకాశం ఇచ్చినందుకు బాయ్. ముద్దివా అరే 5,000 కొట్టి. నేను ఉప్పల్ బాలు బాయ్. అయ్యో ఫ్రాక్ బాగుంది. ఉట్టి వచ్చి చూద్దాం అది ఫ్రాక్ బాగుంది. ఎడగొన్నావు బాలక్క. బాలక్క కాదు. నాకు ఒక చిన్న విషయం, ఇప్పుడు బాల్ వచ్చింది కదా, ఇది నువ్వు ఎట్లుంటుందో చెప్పు. నాకు అనిపించింది ఉప్పల్ బాలు ఒక 4-5 నెలలు వీడియోలన్నీ బంద్ చేసి ఫుల్ గడ్డంతో 6 ప్యాక్ వేసుకొని ఫుల్ హెయిర్ తోటి బయటకు వస్తే ఎట్లుంటుంది? గుర్తుపట్టాడు. గుర్తుపట్టరు. అబ్బాయిలా ఉంటాడు కదా అప్పుడు. ఏడుంటాడా అన్న? అబ్బాయే కదన్నా. అబ్బాయే కానీ మీతోటే 15 రోజులేమో ఆయన వల్ల మీరు ఏమో లేచిందంట మీరే చెప్పాలి. కానీ ఫ్రాక్ బాగుంది. ఇది ఎడగొన్నావు. ఒకసారి ఇక్కడికి వచ్చా ఫ్రాక్ గురించి చెప్పవా? ఒకసారి ఆ ఫ్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఒకసారి ఫ్రాక్ గురించి టాప్ దిస్ ఈస్ లెగ్గింగ్. గట్ల చూపియాలరా. దిస్ ఈస్ టాప్స్, దిస్ ఈస్ లెగ్గిన్. లెగ్గిన్. దీన్ని కుట్టించుకున్న లూజ్ చేద్దాం మన ఇద్దరం. ఇది Structure tight. చూసావా? ఎందుకు మళ్ళీ ఆ. అట్లా కాదు. ఫస్ట్ తిరుగు. నేను తిరుగుమన్నప్పుడు తిరుగు. నేను 1 2 3 అంట. 1 2 2. షాక్ అయ్యారా? ఏం చెప్పే వరకు తిరుగుతానా? షాక్ అయ్యారా? నేను గాలే అన్న. నాకు ఇగో 2 టేబుల్ చెప్పి ఇవ్వమన్నా. రెండెక్కం చెప్పి షాక్. 2 2 2 2 3 3 ఈ నోట్ల మైకి మైకీరా ఏ ఉప్పలు మైకీరా రే. అరే నీ నీ ఫ్రాక్ మైక్ ఉంది చూడు. సో అట్లా అయితే మీరు ఇట్లా ఊకే మజాకులు చేసి మీ మైండ్ అంతా దాంట్లోకి దిగిపోయింది. అవునా? ఎవరికైనా మంచి పిల్లకి ఐ లవ్ చెప్పిన జోక్ బాగుంది. కాదు నాకు ఒక మాట చెప్పు. మనోడు బిగ్ బాస్ లో సెలెక్ట్ అయినప్పుడు అరే నేను ఎందుకు అవ్వాలని ఏమన్నా ఫీల్ అయినా? అస్సలు కానన్నా. కానీ అవ్వాలని ఎప్పుడన్నా బిగ్ బాస్ కావాలి కంటెస్టెంట్ కానీ ఎప్పుడు అనుకున్నాను ఆడియన్స్ కమిడియన్ అసలు చూడా నా బిగ్ బాస్ నిజంగా చూడా. ఓకే బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం మనం. జబర్దస్త్ అన్న. బిగ్ బాస్ అని కొట్టుకుంటుంది మెల్ల బ్లింక్ అవుతుంది నాకు. సరే థ్యాంక్ యూ సో మచ్ గంగు. బిగ్ బాస్ లో నాకు అర్థమైంది. నేను కదా అనుకుంటున్నాను. సో అదనమాట. మళ్ళీ ఇలాంటి గెస్ట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. ఇష్టం మేము నువ్వు నాకు ఇష్టం. అన్నా నువ్వు బక్క ఎట్లా అవుతున్నావు మాకు చెప్తే ఖచ్చితంగా లాస్ట్ గా నేను చెప్తాను ఆ బక్కకి ఎందుకు అవుతున్నాను. కీటో డైట్ చేస్తున్నా. ఎందుకు అవుతున్నావు అని అడుగుతున్నా. రీజన్ ఉంటుంది. కీటో డైట్ చేస్తే అవుతాం రా. కీటో డైట్ ఏదో ఒక రీజన్ ఉంటుంది. అదే మన ప్రమోషన్ రీజన్ ఏంది అని అంటే జర బక్కగా కావాలి, జర సినిమాలలో పోవాలి అనేది ఒక చిన్న కోరిక ఉన్నది. అంటే హీరో కాదు హీరో పక్క క్యారెక్టర్ సాడ్ క్యారెక్టర్. అట్లాంటిది జర మంచిగా బక్క కావాలి. నువ్వు కూడా కీటో స్టార్ట్ చేయాలి. రోజంతా ఈ యాక్టర్ సునీల్ అన్న బక్క ఉంటాడా? నువ్వు ఇందాక కెమెరా ఆఫ్ లో నేను బక్కగా కావాలన్నా. బక్క అవుతానా? ఓకే బక్క వేరేల గురించి అదే సరే ఫైనల్ గా ఇట్లా ఇంటర్వ్యూ నడిచింది, మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళతో ఎప్పుడు ముచ్చట్లు పెట్టినా కూడా మజా వస్తుంది. అంటే ఆన్ కెమెరా కాదు కానీ అబద్ధం చెప్పిండు. అబద్ధం చెప్పినా అది గెజ్ అనేదో గదే గురువులను సరిగా రెస్పెక్ట్ చేస్తలేవు. అది నీకు గురు బ్రహ్మ గురు విష్ణు రాదా? అదేనా? ఏది గది కాదా? మరి నువ్వు ఇంటర్వ్యూ మొత్తం నడిచిందన్నావా? ఇంటర్వ్యూ బాగానే నడిచింది కదా. ఏడానా కూర్చొని ఉన్నాం మేము. పటాస్ పంచులు అవి అట్లనే మంచి ఉంటది. అంతేనా? సరే థ్యాంక్ యూ అన్నా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదాంత్ అన్న టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదాంత్ టీవీ. వేదాంత్ అన్న మంచోడు అన్న. ఎట్లా అంటాడు అంటే మంచి మంచోళ్ళని కూడా బార్లో తీసుకొని తాపించి మరి ఇంటర్వ్యూ చేస్తాడు అన్న. అంత మంచోడు అన్న. నేను చెప్పిన కూడా ఎందుకు అట్లా క్రియేటర్లు మీరు నిజంగానే. సో రైట్ థ్యాంక్ యూ సో మచ్.